అందరికీ నమస్కారం అండి. నేను మీ వైజాగ్ అబ్బాయి శరత్ చంద్ర. సో ఇవాళ ప్రెసెంట్ అయితే నేను రూమ్ లో ఉన్నాను. టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే అమీన్పుర లేక్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి అంటే నేను లొకేషన్ గచ్చిబౌలి నుంచి అమీన్పుర లేక్ హార్డ్లీ 10 kilometers ఉంటుందండి. సో ఈ 10 kilometers రైడ్ కూడా చాలా బాగుంటుంది. అమీన్పుర లేక్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ పాయింట్ లేక్ అండి. ప్రెసెంట్ మన హైదరాబాద్ కి దగ్గరలో ఉన్నటువంటి లేక్ ఇది. సో మీరు ఏ లొకేషన్ నుంచి అయినా రావచ్చు. అక్కడి నుంచి లొకేషన్ మాత్రం అంటే డెస్టినేషన్ వచ్చేసి మీరు అమీన్పుర లేక్ అని పెట్టుకోవచ్చు. మీరు హైదరాబాద్ లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా సరే అండ్ డైరెక్ట్ గా మీకు అక్కడికి గూగుల్ మ్యాప్స్ ద్వారా మీరు హెల్ప్ తీసుకుని వచ్చేయచ్చు. అండ్ ఇప్పుడు నేను మొత్తం అంతా క్లియర్ గా చూపిస్తాను మీకు లేక్ ఎలా ఉంటుంది, అక్కడికి ఏ విధంగా వెళ్ళాలి అనేది. వయా మనం లింగంపల్లి రోడ్ నుంచి వెళ్దాం. సో ఓవర్ టు బైక్.
కదండి, ఇదే అమీన్పురా లేక్. సో ఇది మనకి చాలా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ లొకేషన్ ఇదైతే. షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవడం కానీ, లేకపోతే సరదాగా ఫోటోషూట్కి కానీ, మ్యారేజ్ ఫోటోషూట్స్ కానీ, అండ్ అట్ ద సేమ్ టైం షార్ట్ రైడ్స్, అంటే దగ్గరలో ఒక 100 కిలోమీటర్స్ లోపల ఇది రైడ్ అయితే చాలా బాగుంటుంది. మీరున్న లొకేషన్ నుంచి అమీన్పురా లేక్ అని పెట్టుకోండి. ఇది లింగంపల్లి దగ్గరలో ఉంటుంది. లేక్ మాత్రం చాలా చాలా పెద్దది, ఆల్మోస్ట్ కొన్ని ఏకర్స్లో ఉంది లేక్ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు. అండ్ బర్డ్స్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి సరదాగా పార్క్ కూడా ఒకటి పెట్టారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చాలా చాలా లొకేషన్స్ అయితే బాగుంటాయి, ఫోటోషూట్స్కి బాగుంటుంది. సో సరదాగా మీరు బండి మీద షార్ట్ రైడ్ వేయాలనుకుంటే మాత్రం బెస్ట్ ప్లేస్. సో ఇప్పుడు కొన్ని షార్ట్స్ అయితే తీస్తాము, దాన్ని బట్టి మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా లేక్ ఉందనేది. సో ఇక్కడ నుంచి వాళ్ళు వాక్వే కూడా వేసారండి, పక్కన మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. వ్యూ పాయింట్ వచ్చేసి పక్షులు చాలా బాగా ఇక్కడ కనిపిస్తుంటాయి మనకి. అండ్ అలాగే వాటర్ కూడా చాలా ఫ్రెష్ వాటర్. ఇక్కడ కొన్ని యానిమల్స్ని సరదాగా పిక్ చేసాం, గోట్లు అవన్నీ కూడా. ఇక్కడ చెట్టు మాత్రం బాగా అట్రాక్టింగ్ అండి. ఈ చెట్టు చాలా బాగా వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ అలాగే మనకి కిందకి దిగడానికి మెట్లు కూడా ఉన్నాయి. ఆ కిందకి దిగితే మెట్లు మార్గంలో కిందకి దిగితే నీళ్ళలో మాత్రం దయచేసి దిగకండి, ఎందుకంటే వాటర్ చాలా లోతు ఉంటుంది. అండ్ ఇక్కడ కాషన్ ఏంటంటే ఇందులో నీటి పాములు కూడా ఉంటాయి. సో వాటర్లోకి దిగకండి, జస్ట్ వ్యూ పాయింట్ కోసం మాత్రమే వెళ్ళి చూడండి. అక్కడి నుంచి కింద నుంచి కాసేపు కూర్చుని మనం అలా చూసి రావచ్చు. మళ్ళీ చెప్తున్నాను, వాటర్లో మాత్రం దయచేసి దిక్కండి, తెలియని నీటిలో అస్సలు దిక్కకూడదు. ఇంకా వాటర్ చాలా ఎక్కువ వచ్చాయండి, ఇంతకుముందు అయితే చాలా తక్కువ ఉండేది. ప్రజెంట్ హైదరాబాద్లో వర్షాలు బాగా పడ్డాయి కదా, దాని కారణంగా వాటర్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ కొన్ని అద్భుతమైన షార్ట్స్ అయితే తీసాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని షార్ట్ రైడ్స్ మీ అందరూ సపోర్ట్తో నేను ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.